భోజనం చేసిన తర్వాత మీరు వెంటనే ఏం చేస్తారు? కాసేపు మంచం మీద వాలిపోతారా? లేదంటే సోఫాలో కూర్చుని టీవీనో, ఫోనో చూస్తుంటారా? చాలా మందికి తెలియని అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, మనం తినే ఆహారం మన శరీరానికి అమృతంలా మారి బలాన్నివ్వాలా? లేదా అది విషంలా మారి రోగాలను తెచ్చిపెట్టాలా అనేది మనం భోజనం తర్వాత చేసే కొన్ని చిన్న చిన్న పనుల మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఖరీదైన, పోషకాలున్న ఆహారం తిన్నా సరే, తిన్న వెంటనే చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ పోషకాలన్నీ వృధా అయిపోతాయి. అదే సమయంలో భోజనం ముగించిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ప్రకృతి సూత్రాల ప్రకారం కొన్ని ముఖ్యమైన పనులు చేస్తే మీ జీర్ణక్రియ 100 రెట్లు వేగవంతమవుతుంది. పొట్ట రావడం, గ్యాస్, ఎసిడిటీ, మధుమేహం వంటి సమస్యలు మీ దరిదాపుల్లోకి కూడా రావు. ఈరోజు వీడియోలో మనం భోజనం తర్వాత చెయ్యాల్సిన ఆ 5 అద్భుతమైన పనుల వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటో, అంతర్జాతీయ వైద్య పరిశోధనలు ఏం చెబుతున్నాయో పూర్తి ఆధారాలతో తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు విన్న తర్వాత మీ రోజువారీ అలవాట్లను మీరే మార్చుకుంటారు. కాబట్టి ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. భోజనం ముగించిన వెంటనే మనం చెయ్యాల్సిన మొట్టమొదటి పని మన నోటిని శుభ్రం చేసుకోవడం. ఇది వినడానికి చాలా సాధారణమైన విషయంగా అనిపించవచ్చు, కానీ దీని వెనక ఒక గొప్ప జీవక్రియ దాగి ఉంది. మనం ఆహారం తినడం పూర్తి కాగానే నోటిని మంచినీటితో కనీసం 5 నుండి 10 సార్లు గట్టిగా పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేయటం వల్ల పళ్లసందుల్లో ఉండే ఆహార కణాలు తొలగిపోవడమే కాకుండా మన మెదడుకి ఒక స్పష్టమైన సిగ్నల్ వెళ్తుంది. అదేమిటంటే ఆహారం తినే ప్రక్రియ పూర్తయింది అని. ఇక జీర్ణక్రియ ప్రక్రియను ప్రారంభించవచ్చు అని మెదడు జీర్ణకోశాన్ని ఆదేశిస్తుంది. అంతేకాదు, ఇలా నోరు పుక్కిలించడం వల్ల నోటిలో లాలాజలం మళ్లీ ఊరడం మొదలవుతుంది. ఇది కడుపులోకి వెళ్లిన ఆహారాన్ని మరింత సులభంగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. దీని తర్వాత మనం చెయ్యాల్సిన రెండో ముఖ్యమైన పని సోఫాలోనో లేదా కుర్చీలోనో కూర్చోకుండా వజ్రాసనంలో కూర్చోవడం. యోగశాస్త్రంలో భోజనం చేసిన వెంటనే వేయదగిన ఏకైక ఆసనం వజ్రాసనం మాత్రమే. మోకాళ్లను వెనక్కి మడిచి మడమలపై కూర్చునే ఈ పద్ధతి వెనక అద్భుతమైన మెడికల్ సైన్స్ ఉంది. సాధారణంగా మనం భోజనం చేసినప్పుడు ఆ ఆహారాన్ని అరిగించడానికి మన శరీరంలోని రక్తమంతా జీర్ణ వ్యవస్థ వైపు ప్రవహించాలి. కానీ మనం నడవడం లేదా వేరే పనులు చేయడం వల్ల రక్తం కాళ్ళు చేతులకు సరఫరా అవుతుంది. ఎప్పుడైతే మనం వజ్రాసనంలో కూర్చుంటామో అప్పుడు కాళ్లకు జరిగే రక్త ప్రసరణ తాత్కాలికంగా తగ్గి ఆ రక్తం మొత్తం పొట్టభాగంలో ఉన్న మెసెంటరిక్ ధమనుల వైపు మళ్లుతుంది. దీనివల్ల జీర్ణాశయానికి విపరీతమైన శక్తి లభించి మనం తిన్న ఆహారం చాలా వేగంగా జీర్ణమవుతుంది. కేవలం 5 నుండి 10 నిమిషాలు ఈ ఆసనంలో కూర్చుంటే పులిత్రేంపులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయి. ఆసనం నుండి లేచిన తర్వాత చెయ్యాల్సిన మూడో పని సోంపు గింజలు లేదా యాలకులను నమలడం. మన పూర్వీకులు భోజనం తర్వాత తాంబూలం లేదా సోంపు తినే అలవాటును ఊరికే పెట్టలేదు. సోంపు గింజల్లో ఉండే అనథాల్ వంటి ముఖ్యమైన నూనెలు మన జీర్ణాశయంలోని గ్యాస్ట్రిక్ జ్యూసులను, ఎంజైములను ప్రేరేపిస్తాయి. దీనివల్ల భారీ భోజనం చేసినా సరే అది కడుపులో భారం కాకుండా తేలికగా మారిపోతుంది. యాలకులు నమలడం వల్ల నోటి దుర్వాసన పోవడమే కాకుండా కడుపులో ఉండే వికారం, ఎసిడిటీ తక్షణమే శాంతిస్తాయి. ఇది మీ లాలాజలంలో pH స్థాయిలను సమతుల్యం చేసి ఆహారంలోని యాసిడ్స్ వల్ల పళ్ళు దెబ్బతినకుండా కాపాడుతుంది. నాల్గో ముఖ్యమైన పని భోజనం చేసిన ఒక 10 నిమిషాల తర్వాత చాలా నెమ్మదిగా 100 అడుగులు నడవడం. దీన్నే మన ఆయుర్వేదంలో శతపావలి అని పిలుస్తారు. ఇక్కడ మీరొక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇది వ్యాయామం లాంటి వేగవంతమైన నడక కాదు, చాలా ప్రశాంతంగా, బద్ధకంగా వేసే అడుగులు మాత్రమే. క్రీడావైద్య పరిశోధనల ప్రకారం భోజనం చేసిన తర్వాత కేవలం 2 నుండి 5 నిమిషాల పాటు ఇలా చాలా నెమ్మదిగా అడుగులు వేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. అంటే ఇది మీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. తద్వారా మధుమేహం లేదా షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ఇది దాదాపు 50% తగ్గిస్తుంది. కూర్చుని ఉండటం కంటే ఈ చిన్న నడక మీ జీర్ణకోశ కదలికలను మెరుగుపరుస్తుంది.
ఇక ఐదో పని, రాత్రి భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఎడమవైపుకు తిరిగి పడుకోవడం. దీనిని శాస్త్రీయంగా వామకుక్షి అంటారు. మన శరీర ఎనాటమీ ప్రకారం మన జీర్ణాశయం లేదా స్టమక్ అనేది ఎడమవైపుకు వంపు తిరిగి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎడమచేతి వైపుకు వరిగి పడుకుంటామో అప్పుడు జీర్ణాశయంలోని యాసిడ్స్ మరియు ఆహారం పైకి రాకుండా కిందనే ఉంటాయి. దీనివల్ల గుండెల్లో మంట, గ్యాస్ట్రోఈసోఫాజియల్ రిఫ్లెక్స్ లాంటి తీవ్రమైన సమస్యలు రావు. అదే మీరు పొరపాటున కుడివైపునకు తిరిగి పడుకుంటే కడుపులోని యాసిడ్స్ అన్నవాహికలోకి ప్రవేశించి గుండెల్లో విపరీతమైన మంటను కలిగిస్తాయి. అంతేకాదు, ఎడమవైపు పడుకోవడం వల్ల ప్యాంక్రియాస్ నుండి వచ్చే ఎంజైమ్లు ఆహారంలో సరిగ్గా కలిసి కొవ్వు పదార్థాలు త్వరగా కరగడానికి దోహదపడతాయి. ఈ 5 పనులను గనక మీరు మీ నిత్య జీవితంలో భాగం చేసుకుంటే మీ జీర్ణ వ్యవస్థ ఇనుములా బలంగా మారుతుంది. రోగాలు రాకుండా ఉండడానికి మనం ఏం తింటున్నామనేది ఎంత ముఖ్యమో, తిన్నదాన్ని శరీరం ఎలా అరిగించుకుంటోంది అనేది అంతకంటే ముఖ్యం. ప్రకృతి మన శరీరానికిచ్చిన ఈ అద్భుతమైన క్లీనింగ్ సిస్టమ్ను మనం పాడు చేసుకోకుండా ఈ చిన్న చిన్న మార్పులతో 100 ఏళ్లపాటు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ అమూల్యమైన సమాచారాన్ని మీతోనే ఉంచుకోకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఆరోగ్యం అందరి హక్కు.